రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఈయన సినిమాలు అంటే యూత్ లో తెగ క్రేజ్ ఉండేది. ఆయన ఏ సినిమా చేసినా కూడా సెన్సేషన్ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తను ఏ సినిమా తీసినా కూడా వివాదాస్పదం అవుతుంది, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ కోవలోనే వ్యూహం సినిమా కూడా చేరిందని అనుకోవాలి. అయితే ఈ వ్యూహం సినిమాకి చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఈ సినిమా మీద అసలు ఏం జరిగింది ఏంటి అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. వ్యూహం సినిమాకి మళ్ళీ అడ్డంకులు, కోర్టు నుంచి ఆదేశాలు అన్నట్టు వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటేనే చాలా క్రేజ్ ఉంటాయి, కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే తన సినిమాలకి ఆ క్రేజ్ తగ్గిందేమో అనిపిస్తుంది. ఒకటి నెంబర్ 1 రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటేనే చాలా క్రేజ్ ఉంటాయి, అండ్ ఈ మధ్యకాలంలో దాని క్రేజ్ తగ్గిందేమో అనిపిస్తుంది అన్నారు. క్రేజ్ తగ్గితే మనం ఇప్పుడు వ్యూహం గురించి మాట్లాడుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆయన సినిమాలకి అంటే హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా, కమర్షియల్ వైజ్ గా డబ్బులు వస్తాయా, డబ్బులు రావనేది మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్, హిట్ అవ్వడం కోసం నేను సినిమాలు తీయట్లా, ఫ్లాప్ చేయడానికి నేను సినిమాలు తీయట్లా, నాకు నచ్చి నేను సినిమాలు తీస్తున్నాను ఆయన చెప్తాడు. నెక్స్ట్, డబ్బుల కోసం నేను సినిమా చేయట్లా, ఏదో సంపాదించుకోవడానికి నేను చేయట్లా, నా ప్యాషన్ తగ్గట్టు నేను సినిమాలు చేస్తాను ఆయన అంటాడు. సో ఆయనకే అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం మాట్లాడుకోవడం వేస్ట్. నెక్స్ట్, ఆ క్రేజ్ ఉంది కాబట్టి మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం. అంటే ఉందంటారా? అంటే ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంతే. సంథింగ్ ఏదో క్రేజ్ ఉంది కదా. వ్యూహం అంటే ఇప్పుడు 10 మందికి అది ఏదో అంట మంచో చెడో సంథింగ్ దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మాట్లాడుకుంటున్నాము అంటే టాప్ మంచి లైమ్ లైట్ లో ఉందన్నట్టే అర్థం. నెక్స్ట్, ఇకపోతే వ్యూహం గురించి క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్పుకుంటూ వస్తే, నాకు ఏదో జగన్ అంటే అభిమానం, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, నేను ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాను, ఆయన మొహం చూస్తే చాలా నాకు పునకం వచ్చేస్తుంది అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారు ఆనందం తట్టుకోలేక ఒక సినిమా స్టార్ట్ చేశాడు. దానికి ఈయన రాజకీయ జీవితం అంతా జోడించి నేను ఏదో చెప్తానని చెప్పేసి వ్యూహం, శపథం, శాసనం అని 3 భాగాలుగా తీస్తాను అన్నాడు. ఎలక్షన్ టైంలో జనం మీదకి వదిలేద్దాం, డిసెంబర్లో 1, ఫిబ్రవరిలో 1, మార్చిలో పడేసామంటే వాళ్ళే ఆనందం తట్టుకోలేక ఎవడు ఓట్లేడు వీళ్ళకి, మొత్తం ఆ జగనన్నే గెలుస్తాడు అనేది ఆయన స్ట్రాటజీ. అట్లా అనుకున్నాడు అని బయట టాక్. ఆయన అనుకున్నాడా లేదా అనే విషయం పక్కకు వస్తే, ఆయన ఏంటంటే నేను నాకు వీరప్పన్ నచ్చాడు, ఆయన మీద సినిమా తీశాను, నాకు కొండ నచ్చింది, వాళ్ళ మీద సినిమా తీశాను, వంగవీటి నచ్చాడు, సినిమా తీశాను, వీళ్ళ మీద కూడా నేను సినిమా తీశాను. అప్పుడు ఎప్పుడు లేని ఈ వ్యవహారాలు నాకు ఇప్పుడు జగన్ నచ్చాడు, జగన్ మీద నేను సినిమా తీస్తున్నాను, ఎందుకు దీనికి మీరు కింది మీరే కొట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఈయన అడుగుతున్నాడు. ఆయన అడగడంలో కూడా న్యాయం ఉంది. నెక్స్ట్, ఇకపోతే ఎవరికి ఇది అన్యాయంగా ఉంది అనిపిస్తే ఈ లోకేష్ గారికి. దేనికి అంటే, నా ఎలక్షన్ టైంలో మా నాన్న పేరు నా పేరు ఉపయోగించి మమ్మల్ని ఏదో బ్యాడ్ చేస్తున్నాడు, మా ఇమేజ్ని డౌన్ చేస్తున్నాడు అన్నట్టుగా ఈయన ఏం చేశాడు, దాని మీద స్టే విధించాడు, కోర్టులో కేసు వేసాడు. ఈ సినిమా నాకు నచ్చలేదు, దీన్ని తీయించేసేయండి అని. కోర్టు కొంచెం వాళ్ళిద్దరి వాదనలు విన్న తర్వాత చూసి, అవును కరెక్టే, ఏదో అభ్యంతరకరంగా ఉంది, ఇది ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చు, వద్దు అనుకుంది. మరి అట్లాంటప్పుడు యాత్ర సినిమా కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది కదా, మరి దానికి లేని నొప్పి దీనికి ఎందుకు అంటారు చాలా మంది. ఇక్కడ వీళ్ళ ప్రొజెక్ట్ చేసిన ఈ పాయింట్స్ ఏంటంటే, ఇందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ప్రస్తావించారు వీళ్ళు. ప్రెసెంట్ కోర్టులో కేసు నడిచేటప్పుడు దీని గురించి మనం ప్రైవేట్ గా చర్చిస్తే అది కొంచెం సాక్షులపై ప్రభావితం చూపించేలాగా ఉంటది అనేది మెయిన్. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ సినిమా మీద ఏదో రకంగా స్టే అయితే విధించేసింది. నెక్స్ట్, ఇక సరే ఆ సినిమా మీద స్టే విధించింది కదా అని చెప్పేసి ఇక పొడిగింపు వస్తానంది. ఈయన దాని మీద ఏదో ఒకటి పెడుతున్నారు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ పైన దీని ప్రభావం ఏదో చూపిస్తుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ తరఫున సరే ఏపీ ఎలక్షన్ లో కదా ప్రభావం చూపించేది అంటే మీకు అభ్యంతరం, తెలంగాణలో లేదు కదా, ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇక్కడ రిలీజ్ చేసుకుంటాం మీకేంటి అంటే దానికి కూడా ఇంకా స్టే పర్మిషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అంటే 3 వీక్స్ వరకు విడుదల చేయొద్దు, ఇంకా 3 వీక్స్ వరకు సెన్సార్ ని రద్దు చేసింది. 3 వారాల తర్వాత రివ్యూ కమిటీకి వెళ్తుంది. ఇప్పుడుంది అసలు తతంగం ఏంటంటే, ఇప్పుడు ఇదంతా రామ్ గోపాల్ వర్మకి అనుకూలంగా మారింది. అదేలా? బికాస్ ఫస్ట్ ఉన్న సెన్సార్ క్యాన్సిల్ చేసింది కదా. రివైజింగ్ కమిటీ, ఇప్పుడున్న మన సెన్సార్ రివైజింగ్ కమిటీలో ఉన్న మనుషులు ఎవరు అంటే జీవిత రాజశేఖర్ గారు. జీవిత రాజశేఖర్ గారు వైసీపీకి అనుకూలమైన మనిషి, వర్మకి చాలా దగ్గర మనిషి. వాళ్ళ ఆయన రాజశేఖర్ తో కూడా వీళ్ళు ఆల్రెడీ అందమైన సినిమాలు చేశారు. వీళ్ళు ఎప్పుడు పరస్పరం బాగానే ఉంటారు. పైగా ఆమె నేను వైసీపీ మనిషిని కాదు, నాకు సంబంధమే లేదని చెప్పినప్పటికీ కూడా ఈ సినిమా మీద మాత్రం ఆ అభ్యంతరం అయితే 100% తెలవద్దు. సో రివైజింగ్ కమిటీలో ఈ సినిమా పైకి సెన్సార్ ఇంకా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు, అంత అద్భుతంగా బయటికి వస్తుంది. నెక్స్ట్ దాన్ని అలాగే రిలీజ్ చేసుకుంటారు. ఫస్ట్ తెలంగాణలో రిలీజ్ చేస్తారు హ్యాపీగా,
తర్వాత ఆంధ్ర వాళ్ళు కూడా దీన్ని చూస్తారు. తెలంగాణ ఒక దగ్గర రిలీజ్ అయింది అంటే ఓటీటీకి ఇచ్చుకోవచ్చు వాళ్ళు. రైట్ నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చూస్తారు దాన్ని. ఆ విధంగా ఈ సినిమా వెళ్తుంది. అందుకే ఆయన ఓపిక పడుతున్నారు. కాకపోతే ఏంటంటే మిగతా జనాలు ఎప్పుడైనా ఏదైనా చిన్న విషయంలో ఒకరు తగ్గినట్టుగా ఏదైనా వార్త బయటికి వస్తే అవును కదా ఇది కదా ఎదురు దెబ్బ తగిలింది ఇంకేదైనా అనేవాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు ఎవరికి వర్మకు సపోర్ట్ చేయట్లా, ఇంకొకరికి ఏది అనట్లా. ఒక సినిమా తీసాడు ఆయన అంతే, అది కొంతమందికి నచ్చల. ప్రతి సినిమా అంతే, కొంతమంది మనోభావాలు దెబ్బతింటే అది రిలీజ్ అవ్వద్దు అంటారు. అంత పెద్ద ఆదిపురుష రిలీజ్ అవ్వగలేంది వ్యూహమో లెక్క. రైట్. అంటే పరిటాల రవి సినిమా అంటే మన పరిటాల రవి గారిది కూడా బయోపిక్ వచ్చింది. అందులో కూడా ఏంటంటే చాలా మంది ఆ సినిమా చూసిన తర్వాత తనకి ప్రశంసల వర్షం, చాలా ఏళ్ళ తర్వాత ఆ సినిమా హిట్ అవ్వడం జరిగింది, రక్త చరిత్ర. సో ఆఫ్టర్ దట్ తనకి సరైన హిట్స్ పడలేదు. ఇంకా ఆ తర్వాత నుంచి చూసుకుంటే అన్ని బయోపిక్స్ లాంటివి తీస్తున్నారు, వీళ్ళ చరిత్ర వాళ్ళ చరిత్ర, పొలిటీషియన్స్ని ఎక్కువ తీస్తున్నారు. సో ఇప్పుడు ఇది వ్యూహం మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వచ్చింది. సో దీని మీద కొంతమంది ఆయన ఆఫీస్ ముందు కూడా RGV 10 ముందు కూడా టీడీపీ నాయకులు కొంతమంది కొట్టడానికి ధ్వంసం చేసినవి చూసాం, పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇవ్వడం చూసాం. ఇవన్నీ చూసుకున్నట్టయితే సినిమా రిలీజ్ అయినా కూడా ఆడదేమో అంటే ఓన్లీ అంటే తెలంగాణలో టీడీపీ వాళ్ళు లేరు, ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కదా, సో ఆడే అవకాశాలు ఉన్నాయంటారా? నెక్స్ట్ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. పద్మావతి అమ్మని చాలా వక్రీకరించి చూపించారు, రాజ్పూత్లకు అవమానం జరిగింది అని పద్మావతి సినిమా గురించి సంజయ్ లీల చెప్పి తలనరికి తీసుకొస్తే 10 లక్షలు ఇస్తామని కనిపించారు వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. అట్లాంటి సినిమా కూడా రిలీజ్ అయ్యింది, ఎవడి తలలు నరకల. ఆ దీపికా పదుకొని ఇప్పటికీ స్టార్ హీరోయిన్, ఇది 10 ఏళ్ళు దాటింది. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇంకా మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా పోయినా డైరెక్ట్ నిన్న కాక ఆదిపురుష్ గురించే మాట్లాడదాం. ఇది ఓ పద్మావత్ అమ్మవారి చరిత్ర కాదు, లేకపోతే ఇంకెవరి చరిత్ర కాదు, ప్రపంచమంతా తెలిసినటువంటి శ్రీరాముడి చరిత్ర. రైట్. అండ్ ఇప్పుడు ఈ రోజు అయోధ్య పండుగ జరుపుకునేటువంటి రాముడి చరిత్ర. అంత పెద్ద రాముడినే మీరు వక్రీకరించి చూపించారు, అలా చేశారు ఇలా చేశారు, సీతమ్మతల్ని ఇలా చూపించారు, ఆదిరెడ్డి చింపాంజీ అన్నారు, మాకు నచ్చట్లేదు అది ఇదని చెప్పేసి చాలా మంది గొడవ చేశారు, థియేటర్లు ధ్వంసం చేయడానికి వెళ్ళారు, వీళ్ళ ఆఫీస్ ధ్వంసం చేయడానికి వెళ్ళారు, ఎన్నో జరిగాయి. అంత పెద్ద అంటే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయపరిచినటువంటి సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు దేశమంతా తెలిసిన రాముడి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఓ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలిసినటువంటి ఓ చంద్రబాబు నాయుడు, ఓ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి కథ ఎందుకు రిలీజ్ అవ్వదు? ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. అఫ్ కోర్స్ రిలీజ్కి కొన్ని ఇబ్బందులు పడతాయి, ప్రతి సినిమా ఇబ్బంది పడుకుంటానే వచ్చింది, లాస్ట్కి రిలీజ్ అయింది, ఇది కూడా ఇబ్బందులు పడింది. ఒకంత మంచిదే, ముందే మొన్న డిసెంబర్లో వచ్చుంటే ఈ పాటికి అదేంటిది హనుమాను ఈ సంక్రాంతి సినిమాల దెబ్బకి మర్చిపోయే వాళ్ళేమో. ఇప్పుడు ఇంకా వచ్చింది అనుకో కరెక్షన్ ఏ టైంలో, ఏ సినిమాలు లేని టైంలో వచ్చింది అనుకో, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఇంక దానికి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వట్లా, కానీ 100% సినిమా రిలీజ్ అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా సినిమా రిలీజ్ అవుతుంది. రైట్. సో ఇది వ్యూహానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అది కంపల్సరీ రిలీజ్ అవుతుంది. దానికి ఏంటంటే మంచి స్పందన వస్తుంది. అంటే స్పందన అంటే ఆయన ఫ్యాన్స్ ఎలా చూస్తారు కాబట్టి వ్యూహానికి అయితే ఎలాంటి అడ్డంకులు లేవు. తర్వాత కాలంలో ఆయన అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది రిలీజ్ అవ్వడానికి. సో రిలీజ్ అయినాక కూడా వాళ్ళ ప్రేక్షకులు అయితే ఆనందంగా ఉంటారని చెప్తున్నారు.